కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి ఆయా పథకాల ద్వారా ప్రజలు లబ్ధి పొందేలా చూడాలని దిశ కమిటీ చైర్మన్ రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి సూచించారు. మంగళవారం రాజమహేంద్రవరం నగర సంస్థ కార్యాలయంలో జరిగిన తూర్పు గోదావరి జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశానికి కమిటీ చైర్మన్ అయిన ఎంపీ పురంధేశ్వరి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల స్థితిగతులను తెలుసుకోవడానికి, అమలులో ఉన్న లోటుపాట్లను సరిదిద్ది పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేలా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సమీక్ష చేసిన వాటిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడానికి దిశ కమిటీ సమావేశం దోహదం చేస్తుందని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఆయా పథకాల అమలు ఎలా జరుగుతుందో ప్రజాప్రతినిధులకు అవగాహన ఉంటుందని, అందుకే వారిని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఎంజీఎన్ఆర్, ఈజీఎస్, ఘన వ్యర్థాల నిర్వహణ, జల్ జీవన్ మిషన్, అమృత్ పథకం, ఫసల్ బీమా యోజన, పెన్షన్లు, గృహ నిర్మాణం, క్షయవ్యాధి నివారణ కార్యక్రమం, పీఎం సూర్యాఘర్ పథకాలపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బాలరామకృష్ణ, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతిలతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే బేసిక్ మెటీరియల్ ఎంటైటిల్మెంట్ వస్తుంది. అంటే బేస్డ్ అందులో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎన్ఆర్ఈజీఎస్ యాక్ట్ ఏంటంటే 100 days టు ద వేజ్ సీకర్స్, గ్యారంటీడ్ వేజ్ ఎంప్లాయ్మెంట్, అలాగే క్రియేట్ చేయడం అనేది సెకండరీ ఆబ్జెక్టివ్. ఇన్ రూరల్ ఏరియాస్ అనేది కూడా ఒక ముఖ్యమైన ఆబ్జెక్టివ్. దిశ మీటింగ్ మనం రాజమండ్రి జిల్లాలో నిర్వహించుకోవడం జరిగింది. దిశ అనేది ఈ యొక్క సమావేశం కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్దేశకత్వంతో ఇక్కడ ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ కమిటీ మీటింగ్ నిర్వహించుకోవటం అనేది మనకు ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. అయితే ఇది సాధారణంగా ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రజల యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ, రాష్ట్రాల యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో వాటి యొక్క ఫలితాలు నిజంగా లబ్ధిదారులకి చేకూరుతున్నాయా లేదా మనం వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి సందర్భంలో వాటి ఇంప్లిమెంటేషన్లో వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి, ఈ విషయాలన్నింటినీ కూడా పరిశీలించుకుని మనమేమన్నా మార్పులు చేర్పులు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసేటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటి విషయాల మీద దృష్టి పెడుతూ, ఒకవేళ పాలసీ యొక్క ప్రభావం ఏ విధంగా ప్రజల మీద ఉంటుంది, లేదా పాలసీ మార్పులు ఏ విధంగా ఉండాలి అనే సజెషన్స్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధిత మంత్రిత్వ శాఖలకు ఇవ్వడానికి మనకి ఇదొక చక్కటి సదవకాశం. కనుకనే ప్రజాప్రతినిధులు ప్రత్యేకించి ఎమ్మెల్యేస్ని వీటిని భాగం చేయడం జరుగుతుంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో వారు ప్రజలతో ఎప్పుడూ కూడా మమేకమై ఉంటారు. కాబట్టి ఈ కార్యక్రమాల యొక్క ప్రభావం కావచ్చు, లేకపోతే వాటిలో ఉన్నటువంటి గ్యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని వారు తెలియజేసేటువంటి అవకాశం ఉంటుంది, ఎత్తి చూపేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వారిని ప్రధానంగా ఇక్కడ భాగస్వాములు చేస్తారు. వారితో పాటుగా జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా సంబంధిత అధికారులు కూడా ఈ సమావేశంలో ఉండటం జరుగుతుంది. ఏదైతే ఆందోళనలు ప్రజాప్రతినిధులుగా వారు లేవనెత్తుతారో వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వాటి మీద స్పందిస్తూ ఏమన్నా వారి తరఫు నుండి, అంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు వారికి అనుభవం అయ్యేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వారు తెలియజేస్తున్నటువంటి సందర్భంలో వీటన్నిటినీ క్రోడీకరించి కేంద్ర ప్రభుత్వానికి పంపుతూ ఆ శాఖల్లో తీసుకురావాల్సినటువంటి మార్పుల్ని సాధారణంగా వారికి తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. Well, this is the first meeting for this financial year and second meeting